ఈ రాత్రికాల సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రేమిస్తారో వేకేపిస్తారో వారి మధ్యన ఉంటారని సెలవిచ్చిన దేవుడు. దేవా, ఇదిగో నీ బిడ్డల తండ్రి ఇంతవరకు ఉపవాసంతో ప్రార్థించారు స్వామి. ఆయన ఈ స్థలానికి తండ్రి నన్ను తీసుకొచ్చావు. ఆయన నిస్పృహుడిని తండ్రి, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఆటంకాలు జరిగినా నేను ఇలాగ సజీవుడిగా నాయన ఈ ప్రజలకు, నాయన ఇక్కడ ఉన్న వారందరికీ నేను చెప్పడానికి సహాయం చేసిన నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ రాత్రి ప్రభా నేను చెప్పబోయిన మాటలు ప్రభా మీరే నన్ను తండ్రి మానవ స్వరం తీసివేసి దైవికమైన స్వరం నాకు వినిపించి నా జీవితంలో ఏం జరిగిందో వాటిని వారికి అనేక మందికి ప్రకటించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మొదట సేవకులకు వందనాలు. అయితే ఇక్కడ ఉన్న పెద్దలకు, అలాగే అక్క చెల్లెలకు, అమ్మలకు అందరికీ వందనాలమ్మా. మాది దుమ్ములపేట గ్రామం. నేను కూడా మత్స్యకారునే. మీరు అందరూ ఎలాగైతే మత్స్యకారులు, నేను కూడా మత్స్యకారునే. అయితే మా ప్రాంతంలో మా అమ్మకి 5 బిడ్డలు, అందులోనూ 2 చిన్నోళ్ళకి 2 పెద్దోళ్ళకి మధ్యన వాడిని. అయితే నేను మా కుటుంబంలోనూ అనేకమైన మా అమ్మగారు పూజలు పునస్కారాల్లో చేసేది. నేను కూడా శ్రేష్టగా ఉండేవాడిని. అందులోనూ నా తల్లి నేను ఒక్కడనే ప్రేమించేది. పెద్దవాళ్ళు కూడా అంటే అంతగా భక్తిగా ఉండేవాడిని. శనివారం గుళ్ళోకి వెళ్ళి రాళ్ళు పాటలు పాడిన తర్వాత వారికి నైవేద్యం పెట్టడం, నా దూరంగా పెట్టడం జరిగేది. మా అమ్మ కూడా నేను చేసే పూజలకి, అలాగే కొన్ని ఈ ఉంటాయి కదా దేవతలన్నీ, వాటికి కూడా ముందుకెళ్ళి వాళ్ళతో సహకరించడం చేయడం చేస్తే మా అమ్మగారు చాలా చక్కగా చూసేది నన్ను. అంటే ఇలాగ తిరుపతి, ఇలాగ అనేక ప్రాంతాలు అన్ని దేవుళ్ళు చూశాను. మొత్తం ప్రపంచంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళు కూడా వెళ్ళాను. వెళ్తే మా అమ్మ కూడా నేను చక్కగా చాలా అందంగా చూసేది. అయితే మాది అలాగ కొనసాగేది. మా జీవితం అలా కొనసాగిన తర్వాత సౌండ్ వస్తుందన్నా, సౌండ్ ఏ రావట్లేదన్నా. మంచిది. అయితే కొద్దిగా లైట్గా తగ్గించు. అయితే నేను అలా కొనసాగించగా నా భార్య, నాకు మ్యారేజ్ అయింది. ఎప్పుడైందంటే 2000 తుఫాను వచ్చింది కదా, బైరపురం తుఫాను. అది 56 అనుకుంటున్నాము, 36, 56 తెలీదు. ఆ టైంలో నాకు పెళ్ళయింది. పెళ్ళైతే నేను అలాగా ఉండగా, భార్య భర్తలు మేము ఉండగా నేను ఏంటంటే మందుకి చాలా రకంగా మందుకి అలవాటు పడిపోయాను. మందుకి అలవాటు పడిపోతే తక్కువ తాగితే పర్లేదు, ఎక్కువ అంటే నేను పడిపోయిన స్థితిలో అంత అలాగే తాగి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఎలా ఉండంటే కుక్క ఎలా పాకుకుంటూ వెళ్తుందో అలా కుక్కలా పాకుకుండా ఇంట్లోకి వెళ్ళేవాడు. అయితే నా స్థితి అలా ఉండేది. అయితే నేను బాగా వచ్చి భోజనం చేయడానికి కూడా ఓపిక లేనట్టుగా అంతగా తాగేవాడు. భోజనం అని పెట్టి తినండి అని అంటే ఏదంటే మనిషిలా ఉంటే కదా. అయితే ఇంట్లోకి బయట గుమ్మాలు పడుకుంటుపోతే 2 చేపలు చేసుకునే వాళ్ళ ఎవరొస్తుండ్రు అల్లేది, ఒక పిల్లలు ఎవరొస్తున్నాం అని ఇలా కొనసాగుతుండగా, అలాగా నా జీవితం అలా కొనసాగుతుండగా ఫస్ట్ అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత అక్కడి నుంచి నాకు చిన్న అలవాటు ఉండేది. ఏ అలవాటు అంటే సినిమాలో చాలా మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ సినిమాలు, మెగాస్టార్ ఛాలెంజ్ సినిమాలు అంటే నైట్ పగలు నిద్ర లేకుండా అక్కడే ఉండిపోవడం.
ఇక పిల్లలు భార్యను ఏం పట్టించుకున్నాడు కాదు. ఇంట్లో డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయి అక్కడే తాగడం, అక్కడే ఆ సైడ్ గల పక్కన పడుకోవడం చాలా విచారంగా ఉండేది. అంటే నా జీవితం ఇదే కదా, నా జీవితం ఇలాగే పర్లేదు, నేను మెట్టుకు నేను బ్రతుకుతున్నాను, నేను మెట్టుకు నేను త్రాగుతున్నాను, చాలు. భార్య ఎలా పోతే ఏమిటి, పిల్లలు ఎలా పోతే ఏమిటి అని నాకంటే ఉండేది కాదు. అంటే ఉదయం లేగడం, త్రాగడం, లేకపోతే ఏమైనా యాటకి వెళ్ళడం, ఇలాగా మత్స్యకారులుగా యాటకి వెళ్ళడం, యాటకి వెళ్ళి తెచ్చుకోవడం, ఎంతో కొంత ఇవ్వడం, తెలియకుండా మళ్ళీ తీసుకొని ఉల్లిగా తాగి వచ్చి ఇంట్లో పడుకుంటే స్థితి. అందులో ఏం చేస్తుంది అంటే టూస్కేల్ ఇస్తాడు, బ్యాంక్లో పాస్టర్ కూడా ఇస్తాడు. కానీ ఆమె సహించుకుంది, చాలా సహించుకుంది. సహించుకొని శుభ్రం చేసి ఉదయం కూడా నాకు శుభ్రం చేసావా, నాకు ఇలా చేసావా అని. ఏంటండి ఎలాగంటే, నేను ఎలా కొట్టేవాడు అనుకుంటున్నావు, ఈ చిరంజీవిని తెలుసుకొని, ఈ పవన్ కళ్యాణ్ తెలుసుకొని కొట్టేవాడు, అలాంటి దెబ్బలు కొట్టేవాడు. ఈ కొట్టి కొట్టి ఇలా కొనసాగించేది మా తల్లి చెప్పింది, ఎందుకురా ఇలాంటి నేను చేయడం కరెక్ట్ కాదు కదరా, భార్యను కొట్టడం కదా తప్పు కదా, నువ్వు చేసింది తప్పు పని, నువ్వు తాగడమే పెద్ద అని చాలా సార్లు చెప్పింది. నేను వినలేదు. వినక నాది నా స్థితి అలాగే కొనసాగించింది. అలా ఉంటుండగా ఏం జరిగిందంటే, ఎంతకాలం ఊపు పడుతుంది. నాలుగు 5 సంవత్సరాలు 2 పిల్లలుగా పుట్టిన తర్వాత ఊపు పట్టిందండి. కొట్టిన దెబ్బలకి, నేను హింసించే హింసకి, నేను పెట్టే బాధలకు, చాలా బాధలు ఆమె చాలా సార్లు ఏడ్చింది. కానీ నాకు ఏ సుఖం లేదు అనే భర్త వద్దని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ నిర్ణయం తీసుకుంది, తల్లిదండ్రులతో సంబంధం లేదు, నాకు వద్దు, నాకు భర్త వద్దు, నాకు ఆయనతో నాకు వద్దు అని నిర్ణయం తీసుకొని పోయింది. పోయిన తర్వాత అప్పుడు నేను బాగా పోయింది కదా, ఇంకా నేను ఎంజాయ్గా తాగొచ్చు, ఎంత తెచ్చుకుని తాగొచ్చు అని తాగిపోడు. తాగితే రకరకాలుగా తిరగడం, తాగడం ఇలా చేసేవాడు. అంటే ఇరుగు పొరుగు వారు ఏమన్నారంటే, రే ఎందుకురా నీ భార్యని పంపించేసావు, అలా సైలెంట్ అయితే అలాగా ఇరుగు పొరుగు వారు కూడా, తల్లి కూడా ఎందుకురా భార్యని పిల్లలు చూసుకోవాలి కదా అని చెప్పినా పర్లేదులే, నాకు అక్కర్లేదు వాళ్ళు అని చూస్తే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నాకు బట్టిగా నాకు బ్రతకాలు సవాలే ఉండేది. ఎందుకంటే మా అమ్మ ఎంతవరకు నేను చేస్తాను సేవ అని చేసింది. 1 సంవత్సరం 6 నెలలంతా చేసింది. అంటే భోజనం పెట్టడం, తినడం, అంటే తెచ్చుకుంది ఎంత తెచ్చుకుంటే 100 రూపాయలు అయితే 20 రూపాయలు ఇవ్వడం, 80 రూపాయలు తాగడం, బట్టలు గిట్లు అన్ని ఉతికింది. నేను సేవ చేయలేనురా, నిన్ను ఏదో రకంగా నీ భార్యని పిలుచుకొని తీసుకురా అని రకరకాలుగా అంటే ఇరుగు పొరుగు ఎందుకురా మా అనుకోరా పాపం అని చెప్పినా సరే వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏం చేయాలి? అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఏం చేయాలి, నా జీవితాన్ని మళ్ళీ ఎలాగ మార్చుకోవాలి, నా భార్య పిల్లలు ఎలాగా పిలచాలి అనే ఒక రకం నాకు ఏర్పడితే అప్పుడు అంతకుముందు మనం ఇలాగే సువార్తకులు చేస్తున్నప్పుడు కొన్ని మాటలు వెళ్ళేవాడు, వాళ్ళు మాట్లాడించేవాడు, కానీ వెటకారం చేసేవాడు. వీళ్ళు అలాగే మాట్లాడతారు, వీళ్ళు అలాగే చెప్తారు కహానీలు అని ఎటకారం కూడా చేసేవాడు. చాలాసార్లు వాళ్ళు వేళాకోళం చేశాను, చాలాసార్లు కూడా తిట్టాను కూడా. నేను దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, తిట్టాను, ఎటకారం చేశాను. అయితే ఆయన అలాంటి మాటలే నా మనసులో పడ్డాయి. ఒకసారి నేను 6 నెలలు నేను పడిన తర్వాత, నన్ను పడే కష్టం, పడే శ్రమ తర్వాత నేను చాలా బాధ కుమిలిపోయి అనమాట. నేను కుమిలిపోయి ఏం చేయాలి, అయితే ఎలాగైతే మనకి మార్పు వస్తుంది, నాలో ఉండి ఇది పోతే నా పిల్లల్లో నా భార్యతో చక్కగా ఉండాలని ఆలోచన కలిగి నేను ఏం చేశాను అనుకుంటున్నావు, దేవుడి సన్నిధికి
వెళ్ళడం జరిగింది. దేవుని స్తోత్రం. అయితే ఏంటి దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది అని అనుకున్నాను. ఏమొస్తుంది అని ఏమీ రాదు, కానీ దేవుని సన్నిధికి వెళ్తే మార్పు వస్తుందని నా మనసులో గ్రహించబడ్డదన్నమాట. అంటే ఈ ఉన్న అలవాటు ఏంటి, మందు, సినిమాలు, పేకాట, ఇలాంటి విచ్చలుగా తిరగడం, ఈ రకంగా తిరిగేవాడు. చాలా నేను చిన్నవాడే కానీ చాలా ఎవరైనా కానీ ఎవరంటే మాత్రం సీసగా బదలగొట్టి ఇల్లు అడిపిద్దానికి అలా చూసుకున్నాం అని ఆ మైండ్ లో ఉండేవాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా నాలో నిలిచింది ఏంటంటే మందు. 24 గంటల మందుతోనే నడిచేవాడు, మందుతోనే తిరిగేవాడు, మందుతోనే భోజనం చేయడం, తిన్నానో లేదు. ఆ రకంగా నా పరిస్థితి ఎలా ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళాను. ఒకరోజు మా చెల్లు ఉన్నది, మా పెద్దనాన్న గారు వాళ్ళ అమ్మాయి, ఆమె చెప్పింది, రే అన్నయ్య, ఎందుకురా నువ్వు నీ భార్య పిల్లలు కాకంటనా నీ జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నావు? అది చాలా బాధరా. పిల్లల్ని విడిచిపెట్టేసి పిల్లలను చూడకుండా, భార్యను చూడకుండా, ఎవరిని నువ్వు పట్టించుకోకుండానా చాలా బాధపడుతున్నారా అని ఇది నీ కరెక్ట్ కాదురా అన్నయ్య. అంటే నేను దేవుని సన్నిధికి రారా అని ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాను. వెళ్ళి వెళ్ళాను, మందు తాగేసి వెళ్ళాను. వెళ్ళి చూస్తున్నాను. చూస్తే ఆయన సేవకుడు చెప్తున్నాడు. సేవకుడు చెప్పిన తర్వాత నేను ఆలకిస్తున్నాను. ఆలకించి ఆయన ఏది కోసం చెప్పాడు, నీ వ్యసనాల కోసం చెప్పాడు. ఆత్మన ఏదో నాకే తగినట్టుగా సేవకుడు చెప్పాడు అన్నమాట. అప్పుడు నాలో ఒక మనస్సు ఏర్పడ్డది. దేవుడు యొక్క విధానం అనే మాటలు నాకు ఏర్పడిన తర్వాత అవును, ఇది మానేస్తే భార్య పిల్లలతో చక్కగా ఉంటాం, మనందరూ చక్కగా ఉంటాము అని నాకు ఆలోచనే ఏర్పడిన తర్వాత అయితే ఆదివారం ఫస్ట్ ఆదివారం తాగేసి వెళ్ళాను కదా, 2వ ఆదివారం ఇచ్చానంటే ఆయన నేను ప్రార్థించిన తర్వాత ఏంటంటే తెలియక 2 మాటలు మాట్లాడాను, ప్రార్థన చేశాను. అయితే 2వ ఆదివారం వెళ్ళిన తర్వాత నాకే ఏమనిపిస్తుందంటే, నాలో ఉన్న వ్యసనాలు, నాలో ఉన్న అన్ని ఇంకా మానేయాలి, అంతా నేను మానేయాలి, అన్ని మానేసి దేవుని కలిగి ఉంటే నాకు మంచి జరుగుతుంది అనే ఆలోచన కలిగింది. ఎందుకంటే ఇంతకు ముందు నేను కొండలు ఎక్కను, గుళ్ళు ఎక్కను, అన్ని ఎక్కాను, కానీ ఎక్కడ కూడా నాకు సంతోషం లేదు, ఆనందం లేదు, ఆప్యాయత లేదు, ఎవరు లేదు. కానీ దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు మాటలు ఆలకిస్తుండగా అందరూ నడిచి వెళ్తున్నారు. నేను కూడా వారితో పాటు నడిచి వెళ్తున్నాను. అందరూ దేవుడి సన్నిధిలో కానికేస్తున్నారు. నా జీవితంలో ఏమీ లేవు, అస్సలు కోపం లేదు, కానీ అందరూ డబ్బు వేస్తున్నారు. నేనేం చేశాను తెలుసా, ఉట్టి చేతులు వేసాను. ఎలా తీసి ఎలా ఉట్టి చేతులు వేసాను. ఉట్టి చేతులు వేసి అంటే అందరూ వేస్తున్నారు కదా, నేను కూడా ఏదో సమర్థించుకోవాలని ఉట్టి చేతులు వేసాను. దేవుడు ఉట్టి చేతులే చూశాడు అంతే. అది మొదలుకొని నేను విశ్వాసంలో ఇక నాలో నుండి కానీ నేను దేవుణ్ణి బహుగా ప్రార్థించడము, దేవుళ్ళలోని బాగా ఉండడం, ఆయన అలా ఉంటుండగా దేవుళ్ళను ఇష్టంగా నాలో ఉన్న అంటే దేవుడు వాక్యము అలాగా ఆలకించేవాడు. అలాగా అంటే నేను భక్తిగా చేశాను కదా, ముందు అనుజంలో ఉన్నప్పుడు భక్తి చేశాను, చాలా భక్తి నిష్టగా చేశాను. కానీ అక్కడ నాకు శాంతి లేదు, సమాధానం లేదు, ఎవరు ఆప్యాయత లేదు. కానీ దేవుడు నేను ఇక్కడ ఎంతైతే భక్తి, అదే భక్తి ఇక్కడ చేశాను. శాంతి కలిగింది, సమాధానం కలిగింది, ఆప్యాయత కలిగింది. అందరూ నాలో ఉన్న నాకే ఒక రకంగా ఏర్పడిన తర్వాత అప్పుడు 2009 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచిన తర్వాత నా భార్య దగ్గర కౌలు పంపిస్తే చాలులే, ఆడ పెద్ద దొంగ,
ఆడి రోడ్ల మీద డ్యాన్స్ కట్టుకుంటుంటే వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులు నన్ను చాలా రకాలుగా తిట్టారు. మా మామయ్య గారు పంపిస్తే ఆయన్ని తిట్టారు, నన్ను తిట్టారు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మరలా కొన్ని రోజులు పోయిన మళ్ళీ మా పాస్టర్ దైవజన్ పంపించారు. పంపించిన తర్వాత ఆయన కూడా రాను అంటే ఇది ఇప్పుడు ఎలాగా నా పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాను, మా అమ్మ ఇచ్చింది తెలుసా, భోజనం పెట్టకుండా మానేసింది, బట్టలు ఉతకకుండా మానేసింది. నువ్వు సంతోషావు బతికని ఉడిసిపెట్టేశారు అందరూ. ఎలా ఒక్కడే ఒంటారు కదా ఉన్నారు, వదినాలు ఉన్నారు, మదలు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా మనల్ని వేరు చేస్తారు. అంటే మమ్మల్ని కాదని వెళ్తావా అని రకరకాలుగా మమ్మల్ని విమర్శించినట్టుగా మాట్లాడేవాళ్ళు. నేను వస్తే రేపు పాస్టర్ వచ్చాడు సరే అందరం లేచారు అని నన్ను ఎటకారం చేసేవాళ్ళు. కానీ అంత నిష్టంగా కొలిసాను. ఎప్పుడైతే అనుజులను ఎంత చేశానో అంత నిష్టంగా దేవుడిని కొలిసాను. కొలిసిన తర్వాత 2010 జూన్ నెలలోనే అయితే నేను రక్షణ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాను. కానీ నా భార్యను కూడా పంపించిన రావట్లేదు, ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడే ఎక్కడ నేను ఇలా ఉండడం, రావడం, బట్టలు ఉతుక్కోవడం, ఇలా మట్టికి నేను పెట్టుకుని నేనే చేసుకునేవాళ్ళు. కష్టపడిన డబ్బులన్నీ దిక్కులు పెట్టేవాళ్ళు. నేను సేవకుడితో ఎక్కడ పడితే అక్కడ పరిచయానికి వెళ్ళిపోయాడు. అంటే దేవుళ్ళను ఉండాలని అలాగే వెళ్ళిపోయాడు. ఏటకెళ్ళడం ఏటకెళ్ళడం. ఆదివారం మాత్రం ఒక్కరోజు మానే ఉంటాడు సుమా. ఆదివారం ఎన్ని వేలు పాట వచ్చినా, ఎంత ధనం వచ్చినా పక్కన పెట్టే దేవుడి సన్నిధికి వెళ్ళేవాడు. దేవుడి సన్నిధి విడిచిపెట్టేవాడు కాదు. చాలా వచ్చేది డబ్బులు, కానీ దేవుడి సన్నిధి విడిచిపెట్టేవాడు కాదు. అయితే ఏం జరిగింది అనుకుంటున్నావు? అప్పుడు నేను రక్షణ తీసుకుందామని ఆలోచనలో ఉంటే ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. నేను పూర్తిగా దేవుళ్ళను సమర్థించుకున్న మొత్తం అంతా తండ్రి సావైన బ్రతికిన నీవే, నాలో ఉన్న చెడు అలవాట్లన్నీ తీసేసావు. ఇది కూడా నీ రక్షణ తీసుకుంటే నేను రక్షణ తీసుకుంటే నాకు పెట్టి అనేక మంది రక్షణ పొందుతారు, అనేక మంది ఒక సాక్షిగా ఉంటానని నా మనసులో అనుకున్నాను. ఎవరికి చెప్పలేదు అనుకున్నాను. అయితే ఆ రాత్రి దైవజనుడు ఉపవాస ప్రార్థనలో ఇలాగే కూర్చుని అంటే రాత్రి ఒక దర్శనం వచ్చింది. దర్శనంలోను అయితే తిరుపతి 7 కొండలు ఉంటాయి. ఒక ఆయన వచ్చి బుజ్జి అని పిలిచాడు. స్వామి అంటే మన బ్రాహ్మణుడు ఉంటారు కదా, ఆయన పిలిచాడు. చెప్పండి స్వామి అన్నాను. అయితే నీవు ఒక కొండ ఎక్కావు, ఈ కొండ నుంచి నేను పాడేస్తాను. నువ్వు ఏమనమంటాడే ఓం నమస్వై నన్ను, నీకు ప్రాణం మీద రక్షణ ఉంటుంది. నువ్వు ఓం నమస్వై అనుకో, నువ్వు ఇక్కడి నుంచి నేను తోసేస్తాను అని నాకు చెప్పడం జరిగింది. అయితే నేనేమన్నాను తెలుసా, నేను క్రీస్తులను మునిగిపోయాను, క్రీస్తులో చేరుతున్నాను. అయితే నేను ఏసు రక్తమే జయం అని అనేవాడు. అయితే 2 కొండ ఎక్కించాడు. 2 కొండలో కూడా అదే మాట మాట్లాడాడు. నీకు ఒకసారి చూడన్నాడు కిందకి. ముందే చూస్తే అగాది చెట్లు కూడా కనబట్టలేదు. రియాలుగా మీకు చెప్తున్నది నిజంగా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. రియాలుగా ఆయన వచ్చి చూపించాడు. నేను ఎలాగైతే ఇక్కడ అవన్నీ నాకు చూపించాడు. అయితే మరలా చెప్తే ఏసు రక్తమే చేయమంటున్నాను, నీవు తోసిన పర్లేదని. ఇలాగ కొండ తర్వాత కొండ 7 కొండలు ఎక్కాడు. చూపించాడు. మరలా కిందకు చూడొకసారి అన్నాడు. చూసిన తర్వాత ఏవి కనబట్టలేదు. ఏది కూడా నువ్వు శూన్యంగా ఉంటుంది, అంతా చీకటిగా ఉంది. అయితే ఇక్కడి నుంచి వస్తే నువ్వు దేనికో పనిచేయవు, వాటిని విడిచిపెట్టేసి నీవు నాతో ఉంటే నేను బ్రతికిస్తాను, నువ్వు బాగుంటావు అని అన్నాడు. నేను అన్నాను సార్, చావైనా బ్రతికైనా
ఆయనే యేసు రక్తమే చేయమన్నాను. ఆయన అనగలక తోస్తాడు, నన్ను 7 కొండల కింద కిందకి పాడేశాడు. దర్శనులను, ఇదంతా దర్శనం అంటే అంతకుముందు నేను రక్షణ తీసుకుందామని ఇది సాతానుడు నన్ను తీసుకొని కంటనా ఇలా పాడు చేద్దామని నన్ను వాడేసిన పథకం. అయితే తోసేశాడు. తోసిన తర్వాత నేను ఒక కొండ దిగుతున్నా పడిపోతున్నాను, 2 కొండ దిగుతున్నాను పడిపోతున్నాను, కిందకి పడుతున్నాను అనమాట. అంటే అలా దిగుతున్నాను. అప్పుడు నేనేంటి సింగర్ కాదు, పాటలు పాడే ఎత్తుగా వాడు కాదు. అయితే నేను ఏమన్నానంటే, ఆకాశం ముందున్న ఆ సేనుడా నీ కన్నులెత్తి నన్ను చూడవా అన్నాను. నేను పాట పాడుతున్నాను, ఆకాశం ముందు ఆ సేనుడా నీ కన్నులెత్తి నన్ను చూడవా అని పాట పాడుతున్నాను. ఆయన మేఘాల మీద వచ్చాడు. ఆయన దేవుడి స్తోత్రం. వస్త్రం అయితే కనబడలేదు కానీ, మా ముఖం అయితే మనకు కనబడలేదు కానీ, ఇటు అంగి ఈ కింద అంగి వచ్చాడు. ఆయన డేగా వస్తున్నాడు. ఆయన నేను కిందకి ఒక కోట ఉంది, కింద పడిపోతాను. ఆ ఒక్క కోటలను ఆయన చేయి పట్టుకున్నాడు, కుడి చేయి, నీ కుడి చేయమన్నాడు. కుడి చేయి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అలాగే దించాడు. అలాగే దించి ఆ దించిన తర్వాత ఒక్క ఆపోజిట్ లను అక్కడ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లోకి వెళ్ళు అన్నాడు. ఆ బిల్డింగ్ లో వెళ్ళబడికి ఆ బిల్డింగ్ లో ఎవరో ఒక సేవకుడు అనేక మందికి బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. అయితే ఆయన అన్నాడు, నేను దారబంధకాడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమని పిలిచాడంటే, బుజ్జి లారా అన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? ముందులకు రా అన్నాడు. అంటే నేను అన్నాను, అయ్యా నేను వెనక్కి కూర్చుంటాను, నేను కొత్తగా వచ్చి వీళ్ళందరూ ముందున్నారు కదా అని అన్నాను. లేదు నువ్వు ముందర రా అన్నాడు. ముందర రాని కూర్చోబెట్టి కొన్ని మాటలు చెప్పాడు. ఇలా ఉండాలి, నీవు తీసుకున్న రక్షణకి నిర్లక్ష్యం చేయకు అని కొన్ని పదార్థాలు ఏంటంటే మత్తు కొన్ని జాగ్రత్తలు నేర్పించాడు. నాకు నేర్పించి అని తర్వాత తెలివిస్తున్నప్పటికీ మొత్తం అంతా తడిసిపోయింది, ఒళ్ళంతా తడిసిపోయింది. నేను నేర్పినట్టుగా చెమటలో కమ్మేసి ఉన్నాను. అయితే ఇదేదో దేవుడి చిత్తమే అంటే నాకు అవజ్ఞానం ఉండేది కాదు, నాకు అవజ్ఞానం లేదు. అయితే ఇదేదో దేవుడి ప్రణాళికేమో అనుకున్నాను. స్నానం చేశాను. ఆయన ఉపవాస ప్రార్థనలను సేవకుడు ఏ సేవకుడైతే ఆ దర్శనం చూపించాడో అదే సేవకుడు దేవుడి సన్నిధిలోకి ఆయన తీసుకొచ్చాడు సేవకుడిని. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని ఉద్దేశించి వాడుకున్నావు అనుకో, అది ఆస్తి జరుగుతుంది. అది అలాగే నాకు చూపించాడు దేవుడు. ఆయన్ని చూపించిన తర్వాత దేవుడు రక్షణ తీసుకోవడానికి ఆయన ఏమన్నా తెలుసా, పాట పాడేసి ఒక చేతులు పేగెత్తండి, కుడి చేయి పేగెత్తండి అని చెప్పాడు. నాకు అంతలోకి ఏం చేసినప్పుడు ఈ కడుపులో నొప్పిని, భయంకరమైన నొప్పి, వాంతం అయిపోతుంది. ఉపవాస ప్రార్థనలో మంచిది ఇది నిమ్మకాయ పిండుకొని తాగానమాట. అయితే నేను వాంతలను విరోజులు అయిపోతున్నాయి. అయితే మాకు దగ్గరే మా చర్చికి మాకు వెళ్ళే బాత్రూమ్కి వెళ్ళే సమయం దగ్గరే. అయితే ఆయన పిలుస్తున్నాడు మైక్లో, ఎవరో ఒకరు ఉన్నారు రండి అని పిలుస్తున్నాడు. ఆ మాట నాకు వినబడదు, చెవులు వినబడదు. అయ్యో రాత్రి దేవుడు నన్ను రక్షించాడు, ఆయన కొడుకు క్రమం చెప్పాడు. ఆయన పరిగెట్టి వచ్చి చేపెగెత్తలేదు. చేపెగెత్తే దేవుడు నేను ఎలా ఉన్నా నాకు తెలియదు, నాకు మాత్రం నేను బట్టి చేపెగెత్తేసాను. దేవుడు చుట్టూ తిరుగుతున్నాడు, నా చుట్టూ తిరుగుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఆ రీతిగా దేవుడు రక్షించబడ్డాడు అన్నమాట. అలాగా రక్షణలోకి వెళ్ళిన తర్వాత గొప్ప విశ్వాసంతో మొత్తం పేకట సినిమాలు, చిరంజీవి, మెగాస్టార్ ఇవన్నీ విడిచిపెట్టేసి, త్రాగుడు విడిచిపెట్టేసి అందరూ ఏంటి సంపాదించుకున్నాం? దేవుడి వాక్యం సంపాదించుకున్నాను. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యం సంపాదించుకున్నాను. ఆ వాక్యం బట్టి అప్పుడు నేను అలాగే రక్షణ సేవకుడు అనేక చోట్ల వెళ్ళి ఇలాగ మీటింగ్స్ లోను వెళ్ళి ఆయన దేవుడు మాట్లాడించి విశ్వాసంతో గొప్పగా చాలా మంది ఎటకారం చేశారు. నన్ను పాస్టర్ వస్తున్నాడు, పాస్టర్ జగత అక్కడ పాస్టర్ గారు
అని ఎటకారం చేశాను. అయినా సరే నాకు అనవసరం. దేవుడు నన్ను నమ్ముకున్న దేవుడు, నేను అనేకమైన దేవతలు చూసిన ఏ దేవుడు కూడా నన్ను కనబడలేదు, కానీ ఏ దేవతలని రక్షించలేదు. కానీ మనశ్శాంతి లేనిది నాకు మనశ్శాంతి ఇచ్చాడు దేవుడు. దేవుడు స్తోత్రం. అలాంటి దేవుడిని నమ్ముకున్న తర్వాత అనేక చోట్ల వెళ్ళి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మరలా మా ఆవిడ దగ్గరికి పంపించాను. మా చెల్లి గారిని అని పంపించాను. అయితే దేవుడు ఎలాంటి వాడు తెలుసా, నా భార్య ఎవరైతే మా అత్తమామలు తిట్టి నన్ను కొట్టి నన్ను రకరకాలుగా మాట్లాడారు, అదే మా అత్తమామలు వేసిన నా భార్యకి నన్ను నమ్మకలేసి, వెళ్ళు మా దగ్గర ఉండి వెళ్ళిపో, నీ భర్త ఇప్పుడు మామూలు కాదు, చూస్తున్నాం ఆడి పరిస్థితి, వాడు చేసే నడవడిక అన్ని చూస్తున్నాం, వెళ్ళిపోయి వాళ్ళే బతిమని పంపించారు. పంపించిన తర్వాత ఇది ఒక నరకం వచ్చిందండి. వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన శుక్రవారం వెళ్ళి గుడికి వెళ్ళి కొరత కొట్టేస్తుంది. నేనేమో కొరత కొట్టేస్తుందా, నేను ఏం చేయను. ఏమనంటే ఇది దొంగ, ఇది దుర్మార్గుడిని ఎదురెట్టేస్తుంది, ఇది చాలా పలికమంది కదవా, ఇది మారేడుకుంటారా, కాదు మారలేదు, ఇది దొంగ అని గుడిలోకి నుంచి కవర్గా కొట్టేసి కూర్చుండేది. ఏమా కూరట అంటే కాయగా ఉండేది. ఏమో చేపలు అయిపోమన్నారు డాడీ, ఏమన్నా నీకు ఏమన్నా ఏం పెట్టినా నీకు అని చాలా హింస, ఏడుపు, నిజంగా పగలల్లా ఆమెతో హింసపడేవాడు. శనివారం మరి గుళ్ళకి వెళ్ళేది, రాళ్ళూరు గుళ్ళకి ఆ ప్రసాద్ తెచ్చుకుని తినేది. నేనే ఈ టిఫిన్ తినేసి సండే, ఎందుకంటే ఏమిటంటే బయట పెట్టేసేది, బట్ట వేసేసేది, ఎదవగా చేసేసేది. చాలా రకాలుగా హింసించి, అది ఒక హింస అంటే ఇది ఒక హింస అంటే రకరకాలుగా హింసించింది. ఇలా ఏంటి కాదు, ప్రార్థన చేశాను. ఏ ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ప్రభువా నువ్వు మార్చు ప్రభువా, ఏమి ఏ అన్నా అన్న అనకపోయినా నన్ను బట్ట వెళ్ళి చేసేనని హింసిస్తుంది తండ్రి. నేర్చుకోవాడు, ప్రార్థన చేసేవాడు. చాలా చేస్తే చాలా నరకం అనిపించాను. నరకం అంటే ఇలాంటి నరకం కాదు, అంత నరకం పెట్టేది. నువ్వు స్టూడెంట్ బాబా అని అనేది, నన్ను డబ్బులు తెచ్చి ఇచ్చిస్తాడు, పంపించిస్తాడు, నీకే సంపాదన చూసుకోమ్మా అని. అన్నం శుక్రవారం గుడికి వెళ్ళి కాయగూర ఉండేది, సారు పెట్టుకుని తినేది. నన్ను తింటావా ఉంటావా అనేది లేదు, అంత హింస పెట్టింది. అలా కొన్ని రోజులు ఉన్నవాడికి దేవుడు నా ప్రార్థన ఆలకించి తన పెట్టి తనే వెళ్ళి పట్లకి వెళ్ళిపోయి మరలా ఒక సంవత్సరం పోయిన తర్వాత మరలా మళ్ళీ ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కదా, తన పెట్టి తన బట్టలు పెట్టుకు వెళ్ళిపోయి రక్షణ తీసుకోవచ్చింది. నేను దేవుడు స్తోత్రం. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, దేవుడు ఆమెని మార్చాడు, రక్షణలోకి నడిపించాడు. చాలాసార్లు నేను చెప్పినా సరే అబ్బా వినేది కాదు. అలాగా ఆ ప్రవర్తన చేసి చాలా బాధలు పడిన తర్వాత ఆమె మారింది, రక్షణ తీసుకుంది కదా. తీసుకున్న తర్వాత మేము కూడా చాలా అభివృద్ధి చెందాను. కొన్ని డబ్బులు దాబెట్టుకొని వ్యాపారం చేశాను. అలాగే రైతు పాటు ఆడేది అలాగే సంపాదించి వ్యాపారం చేశాను. వ్యాపారం చేస్తే మొదటి సంవత్సరంలో చాలా బాగుంది, 3 పూలు 6 కాయలాగా ఉంది వ్యాపారం. అలాగ వచ్చింది. అంటే విశ్వాసంతో ఉండేవాడు, దేవుడు కార్యం చేశాడు. బాగా సంపాదించుకున్నాను, కొన్ని కొనుక్కున్నాను. అయితే ఆ 2000 ఇప్పుడు 2014 ఇక్కడ ఏటలు లేవు, మొత్తం ఓడలు. ఇక్కడ మాకు కాపేటలు ఇక్కడ ఉన్నారు, కాపేటలు కాస్తారు, కాపు ఏటలు. 2014 నుంచి 15-16 దాకా ఓడలు లేవు, ఏటలు లేవు. ఎవరు చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే నేను రకరకాల వ్యాపారాలు చేసేవాడు. వ్యాపారం చేసి ఈ డబ్బులన ఇలాగా జలగడీస్తాను. ఏమో నాకేం తెలియదు, వ్యాపారం చేస్తున్నాను. ఆ వ్యాపారం ఎక్కడికి పడే కాదు అని మాకు ముందుకి నేను ఏడ్చేవాడు. ప్రభువా ఏనా నా కోసం కాదు, నన్ను నమ్మకం వచ్చిన పనివారు
ఆ బిడ్డలకైనా ఆహారం దొరకాలి కదా అని వేడ్చేవాడు. అబ్బే ఏం పడి కాదు అస్సలు. మా పక్కన్న వాడికి చేపలు పడి వాళ్ళని చేస్తా, వాళ్ళు నాతో వచ్చేవారు పనివారులు, ఇలాగా అనుజులకు సంబంధించిన వారు. రే మీ అమ్మకి దండపడదారా, రామసముద్రంకి ఎవరి దేవుడు కడదాం, చేపలు పడతాయి అని. ఇది నాకు దేవుడు ఇచ్చాడు, ఇది ఈ వ్యాపారం నాకు దేవుడు ఇచ్చాడు. నేను వెంటనే సంపాదించుకోలేదు, నా తెలుగు నా జ్ఞానం కాదు, ఇక్కడ ఆయన ఇచ్చాడు. అది నన్ను చేసుకున్నాను. ఒకవేళ పోనే పర్లేదు కానీ మీరు మాత్రం ఆ పని చేయకండి. దండ పెట్టి ముడిపి చేద్దామండి. వీళ్ళు తాడు మీద ముడిపి తీసి అడదాం, చేపలు అయితే పెద్ద చేపలు లాగి ఒక 20,000 10,000 వచ్చేది ఒక చేప. ఆ చేపలు లాగితే వాళ్ళందరికీ నాగి మాకు నాగి కాదు. అయినా సరే నేను విశ్వాసాన్ని కోల్పోలేదు, నిరంతరం ఉన్నాను. అప్పుడు అలా ఉంటుంది వ్యాపారాలు చేతులుగా 16 లక్షలు అప్పు అయిపోయింది. నా ఆస్తి పోయింది, అంతా అన్ని పోయి 16 లక్షలు అంటే 2015లోనూ 2016లోనూ చాలా కష్టం. అందుకంటే అప్పుడు ఆ 16 లక్షలు ఏంటంటే 3 స్థలాలు కొనొచ్చు. ఆ టైంలో తక్కువగా వచ్చి ఒక 3 లక్షలకి 2 లక్షలు అలా వచ్చి ఆ టైంలో అలాంటి టైంలో అప్పు అయిపోయింది. అప్పు అయిపోతే ఒక అసలు మా ఆవిడ రకరకాలుగా మాట్లాడేది. నువ్వు ఎందుకు చేస్తావు ఇది అని, ఆమెతో విషయం అని. ఏం చేయాలా ప్రభువా, ఏంటి తండ్రి అని అంటే, ఈ గడ్డాలు పెంచుకొని వేసాలు పెంచుకొని తిరిగేవాడు, ఎటకారం చేస్తావు వీళ్ళందరూ. ఇలా వెళ్ళారా, నీ బ్రతుకు ఏమైపోయింది, తెలిసితే అయిపోయిందా, ఇప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంది అని. ఎవరు మా భజన కుర్రోళ్ళు ఉంటారు, సినిమా భజన చేసిన కుర్రోళ్ళు ఎడగ మరలా వచ్చిరా, ఎందుకురా, నేను ఏ దేవుడు రక్షించాడు, యోగుని పరీక్షించినట్టుగా నేను అలా పరీక్షించి ఎడగలు చేసేవాళ్ళని. అంటే స్నేహితులే కుర్రోలే అందరూ నాతో తిరిగిన వాళ్ళే. ఎందుకురా మరలా వచ్చే, మరలా నువ్వు బాగుంటావు అని చెప్పలేదు. నేను రహస్యంగా వెళ్ళేవాడు దేవుని సన్నిధికి. ప్రతి శనివారం, ప్రతి నెలలో ఫస్ట్ శనివారం ఉదయం వెళ్ళేవాడు దేవుడు సన్నిధిలోని. అక్కడ బలిపేట ఇక్కడ మోకాలు ఇచ్చి ప్రార్థించేవాడు. నా ప్రార్థన కన్నీరు ఇక్కడ మోకాలకు వచ్చి ఏడ్చేవాడు. ఎలా తీరుతుంది 16 లక్షలు అంటే ఎలా తీర్చగలను? నేను చనిపోతే నేను అనుకుంటే, నా మనసులో అనుకుంటే, నేను చనిపోతే నా భార్యని ఎవరు అడగరు. ఒకవేళ నాకు మా అమ్మగారు మనసుకో గది ఇచ్చింది, ఒక గది అమ్మేసి ఎంత కొంత పెద్దలు అంటే మేము చూస్తున్నాం కదా, చనిపోయిన తర్వాత మా భార్యని ఎవరు కూడా ఎలా కష్టపడుతుందిరా ఆ మనిషి, తన పిల్లలు పోషించుకోవడానికి ఉంటుందని అంటారని. ఆ రకంగా నేను మనసులోకి ఒక తట్టింది, చనిపోదాం అని. గోడ పక్క వెళ్ళి ఉరి తీసుకుందామని అనుకున్నాను, ఫ్యాన్ కట్టి ఉరి తీసుకుందాం అనుకున్నాను. ఆ గోడ పక్కన తల్లిపిరకకి వెళ్ళి మా మిస్సెస్ అదే ఇంట్లో పని అంటే పాస్ పని అంటారు కదా, పెద్ద ఇంట్లో పనికి వెళ్ళేది. ఆయన వెళ్ళి ఆమె రాబోడికి నేను చనిపోతే బాగుంటుందని తల్లిపిరకనికి వెళ్ళాను. తల్లిపిరక నుండి ఓ స్వరం వినపడుతుంది. ఏమి వినపడుతుంది? ఆగో అన్నాడు. ఎవరన్నాను? మామూలు మాట్లాడుతున్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. అంటే మనిషి కనపట్టలేదు, నాకు స్వరం వినపడుతుంది. తలుపు వేస్తుంది కదా, నాకు స్వరం వినపడుతుంది. ఆగు, నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు స్తోత్రం. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఎంతైతే ఎన్ని మంది సిగ్గిపరిచి నిన్న మాట్లాడారో అంతమందిని ముందు నేను పెడతాను. శత్రువు ఎదుట నిన్ను భోజనం సిద్ధపరుస్తాను, నూనెతో నీ తల ఎంటుతాను, నీ గిన్నె ఎప్పుడు వండుతున్నాయి, నీ కుడి చేయి నేను దీవించి పెడతాను అన్నాడు. అలాగే దేవుడు ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ఈ ఆలోచన తీసి పారేస్తాను. ఆలోచించి ఏంటంటే ఆయన చెప్పాడు కదా, ఆయన అంటే చూస్తే ఎవరు లేకపోతే అప్పుడు ఆయన మొదలు పెట్టడం ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తాను. అయితే మా సేవకుడు చెప్తానమ్మగానే అన్నం కూడా ఉండేది కాదు. చాలా రోజులు అన్నం కూడా కడుపు నిండా ఆహారం తినే రోజులు కూడా లేవు కాదు. ఎందుకంటే అప్పుల వాళ్ళ నుంచి తిట్టేవారు, చాలా మాట్లాడేవారు. రేపు గొల్లుగా నీకు నమ్మకం డబ్బులు ఇచ్చాం ఎదవా
రకరకాలుగా తిట్టేవాడు. ఆ బాధ ఎక్కువైపోయింది. భోజనం కూడా సమయానికి తినేవాడు కాదు. నా భార్య అంటే ఇంట్లో కూడా వండుకోవడానికి కూడా చాలా కష్టమైపోయేది. అప్పుడు ఆమె పాస్మెంట్ చేసి కొన్ని మజ్జిగలు తెచ్చేది. 2 రోజులు 3 రోజులు పిచ్చిలో పెట్టుకొని సందాన్ని తీసుకొని తిన్నాను. గతం మర్చిపోకూడదు. ఆ రీతిగా నేను బ్రతికాను చాలాసార్లు అన్నం లేక. అయితే సేవకు నేను ఆకలితో ఉండలేమో అని 3 రోజులు అన్నం లేకుండా ఉన్నాను. ఇంటి వండుకోవడానికి డబ్బులు కూడా లేవు. ఏంటి ఈ అప్పుడు వరకు దడిచి దాగుండేవాడు. వెళ్తే ఎవరో వచ్చి చెప్పేసి వచ్చి తిట్టేవాడు, తిరిగి దాగుండేవాడు. ఎలాగా తండ్రి నువ్వు చెప్పావు, మాటలు చెప్పావు, నేను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్నావు అని విడిచి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన మాత్రం మర్చిపోవడం కాదు. అలాగా ప్రార్థన చేస్తే సేవకుడు పిలిచాడు. చాలా ఆటలతో ఉన్నాడు. బుజ్జి ఎక్కడున్నావు అన్నాడు. అయ్యా ఇంటికాడ ఒకసారి రా అన్నాడు. వచ్చాను. వచ్చిన తర్వాత భోజనం చేయన్నాడు. నేను తినేస్తాను అన్నాడు. అంటే నాకు ఒక పాలసీ ఉంటుంది, ఎవరింటిగా చేయి కడగదు సామాన్యంగా. అంటే పెట్టి మళ్ళీ ఏమైనా దెబ్బతారేమో అనే మనసు గాయపడుతుందని ఆలోచన తినను. అయితే సేవకుడు పిలిచాడు అని, నువ్వు అన్నం తినలేదని నాకు తెలుసు, నీకు 3 రోజులు భోజనం లేదని నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు తెలియదు నాకు తెలియదు, దేవుడు తనతో మాట్లాడు, నీవు ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు అన్నాడు. అని కొంతమంది పెద్దలు పిలిచి, చర్చిలో ఉన్నవారు అందరూ పిలిచి, ఏమో నా ప్రార్థన ఆయన దేవుడికి మళ్ళీ మొదలు పెట్టేది ఆయన పిలిచి, రే అని వీళ్ళు మీ గ్రామంలో సమిటి అంటారు కదా, సమిటి అది మా కుటుంబానికి ఒత్తిడి. మా పెద్దనాన్న గారు చేసేవారు. ఫస్ట్ మా పెద్దనాన్న గారు చేసిన తర్వాత మా పెద్దనాన్న గారు చనిపోయారు. అయితే నేను ఎవరిస్తాను అది చిగ్గి శరం ఉండకూడదు. ఈ ఆట కూడా కష్టపడి వచ్చేవాడు 4 మాట్లాడతాడు. నేను చాలా రకాలు మాట్లాడేవారు. అరే తొందరపోతున్నా కూడా కష్టపడుకోవచ్చు కదా, చేపటి చేతలు ఎదవా అనే మాటలు కూడా పడ్డాను. ఏమైనా ప్రార్థన చేశాను, ప్రభువా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు, మళ్ళీ ఎలాగా తండ్రి అని ప్రార్థన చేస్తాను. ఆయన 10 మంది పిలిచి నాకు అప్పగించారు. రే ఇందులోనూ చాలా తిట్లు ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి, చేతావా అన్నాడు. ఆయన చేతావంటే చేతాడయ్యా, ఏదో రకంగా బ్రతకాలి కదా అని ఈ వ్యాపారం అంతా అమ్మేశాను. అమ్మితే ఈ రైతుల మీద డబ్బులు అమ్మేసి 8 లక్షలు అమ్మిగా 8 లక్షలు పొంది. అప్పుడు ఈ పెద్దలు అందరూ కొంతమంది ఇంటికి వచ్చేసి సట్టెట్టుకుని దారుగా కొట్టాలని చూశారు. అయితే మన పక్షమున ఎలాంటి తెలుసా, ఎమ్మెల్యే గారితో ఉన్న పెద్ద వారిని నన్ను పిలిచి, రే ఆడొంటి మీద చేయి పడ్డదా మీకు ఒక్కొక్కటి ఉంటుంది, తాడు తీసేస్తాను అని ఆయన పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఊళ్ళో పెద్దలందరూ నా తరపు ఏమ్మా డబ్బులు ఇస్తాం కదా కంగారు పడతామని వాళ్ళందరూ పిలిచి ఎమ్మెల్యే దగ్గర కూర్చోబెట్టి, నీకు ఎంత బాగా మన 1,00,000, నీకు ఎంత బాగా మన 1,50,000, నాకు 1,50,000 ఇలా చెప్పి అలాగా ఏం చేస్తాం అని అడిగాడు. ఫస్ట్ అడిగాడు. అడిగితే అయ్యా ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళని నాకు అక్కర్లేదు, వాళ్ళ ధనం వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు దాకా నేను వడ్డీలు కట్టాను, అన్నీ కట్టాను, వాళ్ళు నాకు అక్కర్లేదు అయ్యారు అని చెప్పాను. ఆయన అదేరా చెడిపోయిన వాడికి 10 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు కొట్టేస్తారు, అది రూల్స్ కాదు నాకు అక్కర్లేదు. ఎవరు నన్ను నమ్ముకొని ఇచ్చారు, ఎవరు నాకు అక్కర్లేదు, కానీ నాకు టైం ఇవ్వండి అని ఆ 10 మందిలో ఇదేరా ఇలాంటి దానికి కే ఉంటారా, నీకు ఎవరు కూడా ఆగుతారు, ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తారంటే ఎవరు ఆగరంటే ఆగుతారు అని నాకేమాట ఆయన చెప్పాడు కదా, నేను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడిని అని. ఆయన ఆ మాటలకు గుర్తుండి ఈ మాటలు చెప్పడం జరిగింది. అయితే ఆయన అన్నాడు, అమ్మా ఒక పెద్ద మందిని పిలిచాడు. పిలిచి అమ్మ ఆయన సంవత్సరం టైం పెట్టాడు, ఒక్కొక్కరికి అందరికీ
ఏ మాట కాదు, ఏం అనకండి, ఆయన సంవత్సరం లోపల డబ్బులు ఇచ్చేస్తానన్నాడు. నేనైతే అద్రపు ఇచ్చి అద్రపు తీసుకోమన్నాను. 1,00,000లో 50,000 కొట్టేసి 50,000 ఇస్తాడని చెప్పాను. కానీ ఆయన అలాగనలేదు, డబ్బులన్నీ ఇచ్చేస్తానని చెప్పాడు అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు అప్పుల వారందరూ రాకమనైతే దేవుడు ఆస్వాదించడమా ఇలాగా కాదు. మరి ఏ జోబులో చూసినా ఎక్కడ చూసినా డబ్బే. ఎలాగనో ఆ డబ్బు కూడా ఎలాగంటే, అక్కడ పని వచ్చింది. పని వచ్చిన తర్వాత వ్యాపారస్తులు కొంతమంది చేపలు కొనమని అని కొనేవాడు, యథార్థంగా కొనేవాడు, లాభం వేసుకోకుండా కరెక్ట్ చెప్పేవాడు. వాళ్ళు ఏం చేస్తా రూపాయలతో 4 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవాడు. తీసుకోరా అంటే వ్యాపారస్తులు అందరూ అలాగా నిండిపోయింది డబ్బు. ఏ రకంగా అంటే అన్ని కోణాల రకాలుగా వచ్చింది డబ్బు. ఇది తెచ్చి అలాగ వేసేవాడు, అలాగా పెట్టేవాడు, పెట్టి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఈ రోజు నాకు సంపద వచ్చింది, ఈ సంపద నియమించినది తండ్రి అని ప్రార్థన చేసి దేవుడికి కానుక అంటే నిజంగా ఇప్పుడు దాటాను. కానీ మీకు చెప్తాను, సంవత్సరం 12 నెలలు వేస్తూనే ఉంటారు. ఏంటంటే ఇలాంటి మీటింగ్స్ కాదు, ఉపవాస మీటింగ్కి ఇస్తాను, అలాగే బహిరంగ సభలు పెట్టినది ఇస్తాను, అది వేరే. నేను సంవత్సరం 12 నెలలు, ఎందుకంటే నేను వేసే ఉత్తి చేయి చూశాడు ఆయన, ఉట్టి చేయి చూశాడు ఆయన, బహుగా ఆశీర్వదించాడు. ఏ రకంగా సంవత్సరం 12 నెలలు వేస్తూనే ఉంటాను. చాలా మంది అంటారు నన్ను, ఎందుకు వేస్తున్నారా, వాళ్ళ కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, మనకెందుకు? నన్ను నమ్ముకున్న దేవుడు ఆశీర్వదించాడు. నన్ను ఎక్కడ నువ్వు ఎక్కడెక్కడ కొన్నావు, చాలా ఎక్కడెట్టాడు. ఎమ్మెల్యే గారు ఏం చేయనుకున్నావు, అదే ఆ పని వచ్చిన తర్వాత ఒక సైట్ ఇచ్చాడు. అది ఆయన సైట్ ఇచ్చిన తర్వాత అది ఇది మొత్తం అన్ని పోయిన తర్వాత చెప్పగలిగానే చాలా సంతోషంగా ఉన్నాను. ఎదిగిపోయిన తర్వాత అలా ఇంట్లో ఉంటే మా సొంత ఇంట్లో ఉండి కరోనా టైంలో మా అబ్బాయి చనిపోయాడు. పాప ముందు చనిపోయింది, అది మీ అనుజంలో ఉన్నప్పుడు చనిపోయింది. కరోనా టైంలో మా అబ్బాయి చనిపోయిన తర్వాత నాకు కూడా మరలా దర్శనం వచ్చింది. కరోనా టైంలోనే దర్శనం వచ్చింది. ఒక సేవకుడు అనేక మంది లైన్లు పెట్టి వెళ్తున్నారు. ఆయన మన ఆధార్ కార్డు, మన పద్దార్ కార్డు తీసుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు నేను అడిగాను. మలేసి వెళ్తున్నారు, నువ్వు వెళ్తావా అన్నాడు. వెళ్తాను అయ్యారు అన్నాను. మలేసి చాలా చూడాలని అన్నాను. అంటే నువ్వు వెళ్తే ఆధార్ కార్డు, పద్దార్ కార్డు పనిచేయదు అన్నాడు. పనిచేయదా? ఎందుకు? నన్ను నమ్ముకుని నా భార్య, నా పిల్ల, నా కుమార్తె ఉంది, ఎలాగా పనిచేయదు అని నేను అన్నాను. పనిచేయదన్న అంటే ఏంటి అర్థం? అంటే తర్వాత మరలా నేను అర్థంకి ప్రార్థన చేస్తే ఏంటి అర్థం అనుకుంటున్నావు? అక్కడికి వెళ్తే మనకి పంచాయతీయా? ఆధార్ కార్డు పనిచేయదు, పద్దార్ కార్డు పనిచేయదు. ఎక్కడికి చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తాం, మనం ఆయన దగ్గరికి వెళ్తాం, ఏం పంచాయతీ, ఏం పని చేయం అనే నైన్లో అయితే అయ్యా నేను ఈసారి నేను రాను, కానీ మరొకసారి వస్తానయ్యా, మళ్ళీ వాళ్ళు నిలదీసి మళ్ళా రావాలని పని చేయంటే మళ్ళీ వాళ్ళ ముందు ఆధారపడి ఉన్నారు అని చెప్పడం జరిగింది. అలాగే దర్శనం చెప్పాడు ఆయన. కరోనా టైంలో చెప్పి అలా ఉన్నాం. కరోనా టైంలో అలా ఉన్నాం, మా ఇంట్లోనే ఉన్నాం. ఆయన అలా ఉంటుండగా మేము అలా ఎదుగుతున్నాం, విస్తారంగా అలా ఎదుగుతుంటే అక్కడ మా చుట్టుపక్కల అనుజనులు, నేను ఒక్కడే దేవుణ్ణి నమ్ముకున్నాను. మా అన్నదమ్ములందరూ అనుజనులు ఫుల్ తాగి ఇచ్చారు. ఆయన శిస కట్టి కొట్టేవాళ్ళండి, శిస విసిరేవాళ్ళు, ఇంట్లో విసిరేవాళ్ళు. ఏమని మాట్లాడితే పొడుస్తారు, 2-3 కలిపి పొడుస్తారు. సరే నేను వాళ్ళతో పోరాడే సరే వాళ్ళ దెబ్బలు ఎక్కువైపోయి ఇలాగ నేను తండ్రి ఎందుకు నాకు వాళ్ళ దీనితో గొడవడించుకోవడం, నన్ను పిలచడం, మీ తమ్ముడు ఇలా చేశారని నన్ను నాకు రకాలుగా నాగడం ఇలా జరిగింది. ఇలా ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే అయితే దేవుడు అన్నాడు కదా, ఆ గృహం విడిచి
వచ్చి బయటకు అన్నాడు. ఎవరు వస్తారమ్మా? అందులో నువ్వు కుర్రోడు, బాగులేని కుర్రోడు అని ఎవరైనా వస్తారా? సొంత నుంచి ఎవరైనా వస్తారా? చాలా బాగా కట్టుకున్నాడు గా ఆయన చెప్పాడు. ఉడిచి వచ్చే బయటకు వచ్చాడు. బయటకు వచ్చేదే అని ఆయన చెప్పిన ప్రకారంగా నేను బయటకు వచ్చానమ్మా. నిజంగా బయటకు వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను, అలా ప్రార్థన చేస్తున్నాను. అయితే ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలాగా 20 లక్షల అకౌంట్లు వేసాడు. నువ్వు ఇలా వ్యాపారం చేయి, నేను వ్యాపారం చేసి నువ్వు నాకు అంటే రేవులను మన ఆటగాళ్ళు తెలుసు బిల్లు ఉంటుంది. ఒక బిల్లు 4 రూపాయలు, నీకు 1 రూపాయి తీసుకో, 3 రూపాయలు నాకు ఇచ్చే అన్నాడు. 20 లక్షలు ఆదాయం వచ్చిందమ్మా. చెప్తే నమ్మగానే వెళ్ళి రయ్యలుగా పొగలనుగా అలాగా దేవుడు కొట్టేవాడు. రే పట్టెడు మధ్యల కోసం నాకు అది విడిచావు. ఈ రోజు నువ్వు వ్యాపారం కోసం ఆలోచన, ఆ వ్యాపారం వచ్చినప్పుడు నువ్వు పడుకుంటావా అని పంపించాడు. రాత్రి అలా 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన చూపించాడు. ఇలాగ స్తంభాలు వేసి ఉన్నాయి, ఇలా బేస్మెంట్ వేసి చూపించాడు. ఆయన చూపిస్తే ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. అప్పటికి 2,50,000 నాకు సంపాదన ఉంది. ఆయన తల్లి వచ్చి అమ్మ పలానా ఇల్లు చెప్తామని చెప్పింది. మాకు అలాగే అష్టాస్తి దేవుడు చూపించాడు. అలాగే మాకు అది జరిగింది. అదే ఇల్లు చూసాం. చూసిన తర్వాత దేవుడు చెప్పాడు కదా వచ్చిమన్నాడు. ఆ రకంగా వచ్చిన తర్వాత అది కొనిన తర్వాత కరోనా టైంలో కట్టామమ్మా. 1 నెల రోజులను తప్పించాడు. ఒకే 1 నెలలో కట్టాలని అన్నాడు. చెప్పాను మేస్త్రికి. ఎలా వచ్చిందో ఆదాయం అంటే నాకు తెలియదు, చెప్తున్నాను. కానీ దేవుడు అన్ని రకాలుగా దీవించాడు. ఏ రకం వచ్చిందో, ఏ కొరవ వచ్చిందో తెలిసింది కదా నాకు. ఎటు చూసినా జబ్బులు నిండిపోయి ఉండే డబ్బులు మర్చిపోయేవాడు. నా భార్య బట్టలు తిరిగితే ఆ పిస్తలో వచ్చి ఈ కాంతి చిరుపు తెచ్చింది. ఏంటి అంత ఏంటి నాకు మైమరిపు వచ్చేది. డబ్బు అంతా విస్తారంగా వచ్చింది. చెడ్డనే ఇల్లు కొనుక్కోవడం, దేవుడు చూపించినది దేవుడి ప్రకారంగా వచ్చేసాను. ఇది సొంత ఇల్లు తీసి అది కూడా ఏంటని చెప్పిన ఒక మాట అన్నాడు, వాటిని ఆశించుకురా అన్నాడు. పెద్ద ఇల్లు ఉంది, పెద్ద స్థలం కూడా ఉంది. ఏంటి కూడా 1 రూపాయి కూడా తీసుకోవద్దనిసాడు. అస్సలు ఆశించుకోవద్దనిసాడు. ఇప్పుడు దాకా నన్ను మా పెద్దని పిల్లలు వస్తారు, నీ ఆస్తి ఎవరికి ఇస్తారా? మీకే నా తీసుకో, నాకెందుకు, నాకు దేవుడు బోల్డ్ ఇచ్చాడు అంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఇది అంతా ఎందుకంటే దేవుడు ప్రార్థన, ప్రార్థన మనలో ఉన్న విశ్వాసం ఎన్నుకుంటున్నాము. చాలా మంది విశ్వాసం తోడుపడి కారణం అనుకుంటున్నాము. మరలా రక్షణ తీసుకొని అలాగే స్నేహితులతో తిరిగి త్రాగుడికి వెళ్ళడం, శిఖార్లకు వెళ్ళడం, అనేక దాంట్లోకి అలవాటు పడిపోయి దేవుడిచ్చిన ఆశీర్వాదాలని వారు పొందలేక పోగొట్టుకుంటున్నారు. నేను దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలా పొందుకున్నానంటే నమ్మకంగా నాకున్న అలవాట్లన్నీ మానేసి దేవుడి సన్నిధిలో వెదిగాను. వెదిగిన తర్వాత నన్ను ఆయన వెచ్చించాడు. దేవుడి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే దేవుణ్ణి మనం నమ్ముకోవడం, దేవుణ్ణి విశ్వాసంతో నమ్ముకోవాలి. అపనమ్మకంతో ఉండకూడదు, విశ్వాసంతో. సువార్త ఏజెన్సీ వెళ్ళాడు, వ్యాపారం ఉద్దేశిస్తాడు. దేవుడు ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించు. ఒక సేవకుడు వచ్చి దేవుడు సన్నిధిలో సాక్షి చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే అరణ్యంలోను బిడ్డలు, ఆ ఎడారిలో బిడ్డలకి వాళ్ళకి వస్త్రాలు లేవు, సరైన తిండి లేదు, వారికి ఏం పెట్టాలి అని అడిగితే దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా. బాబు అలాగైనా దేవుడు దీవించాలండి. ఒక రోజు ఈ రూపంతా కానుక ఇచ్చాను ఆయనకి, ఏంటి పెట్టండి ఏమైనా పని అన్నాను. ఆయన అన్నాడు తెలుసా, నువ్వు కానుక ఇవ్వడం కాదురా, ముందు నా పని చేయి అన్నాడు. చేశానేనమ్మా. చెప్తానమ్మా. ఆ సేవకుడు కూడా ఏమి ఉండదు. పెట్రోల్ ఎంతమంది అంటారో కార్లు పెట్రోల్ అంతా నాదే. వారికి
భోజనం అంతా నాదే, వెళ్ళినప్పుడు టిఫిన్ అంతా నాదే, మరలా వచ్చినప్పుడు ఖర్చు నాదే. ఎందుకు ఖర్చు పెడతా? దేవుడు ఇచ్చాడు నాకు. దేవుడు ఇచ్చింది బట్టి మరలా ఇక్కడ రాబోడికి ఎలా ఉంటుంది తెలుసా? 100 వంతులు ఆశీర్వదించాడు దేవుడు. అంటే 30 వంతులు ఖర్చు పెడితే 70 వంతులు నాకు దేవుడు ఇచ్చాడు. ఎలా నిలిచి ఉండేది నాకు, నా మట్టి నాకు అలా సమకూర్చోడు ఆయన. ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు? దేవుడికి ఇవ్వాల్సినది ఇచ్చేయాలి. దేవుడికి ఇప్పుడు కూడా అవనమ్మకంతో ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని అనకూడదు. దేవుడు ఇప్పుడు దాకా నేను ఇస్తానని అనుకున్నాను అనుకో, ఎప్పుడు కూడా నాకు వచ్చినాయి రాపోని, ఎండ కొండ తుఫాను వచ్చిన ఏం వచ్చినా అనవసరం. ఆదివారం సన్నిధిలో ఉంటాను, ఉదయం వ్యాపారం విడిచి పెడతాను. ఆదివారం 7 గంటల 6:30 నుంచి మొదలు 7 గంటల సన్నిధిలో ఉంటాను. ఎప్పుడు 24 గంటలు దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. సంవత్సరం 12 నెలలు నేను వేసుకున్న నిర్ణయం ఏంటంటే 7వే. ఎందుకంటే నా ఉట్టి చేయి చూశాడు ఆయన, ఉట్టి చేయి చూశాడు, నన్ను దీవించాడు. ఈరోజు తెలుసా, వ్యాపారం వస్తుండేవాడు, ఏళ్ళ కొంటున్నాను, పిస్మిల్లు, కానగడత, సోడ. మీ బైరపల్లి ఎన్నోసార్లు వచ్చాడు. ఇక్కడ సీని గారు అని బైరపల్లి ఉంటాడు, సీని గారు. ఆయన కానీ వ్యాపారం చేయదు, చిన్న చిన్న వ్యాపారం కాదు. ఈ రోజు లక్షల మంది వ్యాపారం చేస్తున్నాడు. దేవుడు స్తోత్రం. ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు ఇచ్చిన ప్రభావం, దేవుడు ఇచ్చిన కనికరం. ఎందుకంటే నన్ను చూశాడు ఆయన. నన్ను చూసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను చూసిన దేవుడు ఆశ్చర్యకరుడు. ఎందుకంటే నా విశ్వాసాన్ని ఎప్పుడు సలవలేదు. ఇలాంటి కరోనా టైంలో ఒక రోజు నాకు అనిపించింది, చాలా మంది దేవ సేవకులు ఉంటారు, దేవుడు నాకు అనిపించాడు. సేవకులు ఉంటారు, వారికి ఏదైనా తినటానికి ఉండదు, చాలా మంది డబ్బులు సేవకులు అయితే ఉండొచ్చు అని ఒక సేవకుడు ఫోన్ చేస్తే అందులో ఈ సేవకుడు కూడా ఉన్నాడు. అయితే అందరికి ఇచ్చిన వారికి 500, కొంతమందికి బాగా పేదవాళ్ళకి అయితే 1000 రూపాయలు ఈ రకంగా ఇచ్చాడు కరోనా టైంలో. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు. ఇలాంటి సేవకులకి ఇస్తే వారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఇచ్చేవాడు. మొన్న రీజన్ ఇక్కడ మొన్న మీ ఇదే నాస్ట్ ఏరియాలో సువార్త చేసాం. అంటే ఈ తర్వాత 2 వీధులు సువార్త చేసాం. ఎవరో మధుబాబు గారిని కోరంగి అప్పుడు సువార్త చేసాం. అప్పుడు అక్కడ కూడా సేవకులు చాలా భేదాలు. ఎందుకంటే ఏమి నేను స్థితిలో ఉంటారో ఆ వేజెస్ ఏరియాలో ఏమి ఉండదు. అలాంటి వారికి ఏమో నాకు తెలియదు, నా ఆత్మకి అలాగే ప్రేరేపించింది, ఇచ్చేసాడు. ఇచ్చేసి ఎందుకు చెప్తున్నానంటే దేవుడిని ఆశీర్వదించాడు. ఇది నేను నా సంపద కాదు, దేవుడిచ్చిన సంపద. ప్రతి దాంట్లోనూ ఆయన సంపదే. మేము కొంచెం మన జ్ఞానం, మన తెలివి, మన కాదు. మనం ప్రార్థిస్తే దేవుడు ఆశీర్వదించాలంటే కారణం ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే మైమర్చిపోతాను నన్ను. మా ఆవిడి కునికి ఏం చేద్దాం అనుకున్నావు, తెల్లవారి వాకులు దుడితే ఆ సప్పుడు వినపడితే నేను ప్రార్థన మరుస్తాను. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదమ్మా. ప్రార్థన మాత్రం విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని శ్రమ వచ్చినా విడిచిపెట్టలేదు. ప్రార్థన చేయడం వలన మన పరిస్థితులు ఆరిపోతాయమ్మా. నిజం. ఈరోజు నన్ను చూస్తారు నాకు ఆశ. చాలా మంది నా మీద పట్టాలని చూశారు, చాలా మంది నన్ను ఏదో చేయాలని చూశారు, రకరకాలుగా చేయాలని చూశారు. కానీ ఆ వాళ్ళ మధ్య నన్ను ఏకైక మంచిగా నిలబెట్టాడు. ఈరోజు ఏం చేసింది సార్, పెద్ద పుష్పం పెట్టుకొని లక్షల డబ్బులు కడుతున్నాను వ్యాపారం. నాతో ఒక పార్ట్నర్ ఉన్నాను, ఆయన దేవుడు నమ్ముకున్నవాడే. కానీ నేనైతే వాడి దగ్గర నిమిత్తం మాత్రమే, లక్షలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉంది. నా మాట మీనాటి వినేవారు ఉన్నారు, విని సరుకు వేసిన వారు ఉన్నారు. ఒకవేళ ఆయన ఇప్పుడు మొన్నే రీసెంట్ గా డబ్బులు యొక్క 7 లక్షల రూపాయలు సరుకు తరగతి ఇచ్చేసారు. నా సరుకులు, సొంత సరుకులు. ఎందుకంటే ఎదుటి వాడికి మనం ఇవ్వాలనుకో ఇచ్చేయాల, టైం లేట్ ఇచ్చేయాల. అలాంటి పరిస్థితి నాది. ఆయన ఆ కుర్రాడు దేవుడు నమ్ముకునేవాడే.
అని ఎందుకు అనే ఏంటి అనే అప్పు ఎక్కడ పుడుతుంది, ఎక్కడ పుడుతుంది, ఎవరు ఇస్తారా, ఎందుకు నా సరుకుల్లో అక్కడ పెట్టి ఇచ్చే అని తీర్చి జరిగింది. ఎందుకంటే ఈ ప్రేమ యేసు ప్రేమ, ఈ ప్రేమ అనేక మందికి వెదజల్లాలి. ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, చేతనైతే సహాయం చేయి, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని వాడిని హింసించడం, వాడిని బాధపట్టడం, వాడు ఎలా ఉంటున్నాడు, వాడు ఎలా ఉంటున్నాడు ఇప్పుడు కూడా మనం విమర్శించకూడదు. దేవుడు ప్రేమ మాటలు మనం చెప్పాలి. అనేక మందికి చెప్పడం జరుగుతుంది, అయితే అనేక మందికి నేను ప్రకటించడం కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇవాళ 1వ తారీఖు లోపల మళ్ళీ సువార్తకి వెళ్తాను. దేవుడి పని చేయడం, నా బ్రతుకు నా స్థితిని మార్చిన దేవుడి కొన్ని మాటలు అందరికీ చెప్పడం. అయితే సేవకుడు కూడా చాలా ఆ టైంలో నా అనారోగ్యంతో ఉన్న చాలా విషయం, చాలా కన్నీరు కాచి ప్రార్థన చేస్తాం. కాళ్ళు వసిపోయి చాలా నాకు వేదన పడ్డాడు ఆయన. ఇప్పుడు సుమారు లేదన్నా అన్న 5 సంవత్సరాలు అవుతుందా, 5 సంవత్సరాలు అవుతుంది మా ఇద్దరికి పరిచయం. నేను ఏదో జోసెఫ్ గారు ఉన్నారు, ఇది ఏంటనుకుంటున్నా దేవుడు ఇక్కడ పిలచడానికి కారణం ఏంటనుకుంటున్నావు, ఏదో జోసెఫ్ గారి పేరు ఉంది అంటే ఏజెన్సీ ఏరియాలో. అయితే ఆ జోసెఫ్ గారు కానీ ఈ జోసెఫ్ గారు చేశాను ఫోన్ చేస్తే అన్న ప్రైజ్లాడు అన్న అన్నాను. ఎక్కడ అన్నాడు, అన్నా నువ్వా ఆ ప్రైజ్లాడు అన్న ఇతను అన్నాడు. అయితే అన్న ఏం చేస్తున్నావు అని అన్నాడు. అన్న నువ్వు కరోనా టైంలో నాకు డబ్బులు పంపించే గ్యాప్ ఉందా అన్నాడు. అన్న నువ్వా అయితే అన్న నేను తెలుసు అన్న అన్నాను. అయితే అన్నాడు సాక్షి చెప్తావా అన్నాడు. కంపల్సరిగా మన అదే వాడపడ్డానే కదా దేవుడు మాటలు చెప్పడానికి, దేవుడు ఎలాగ దీవించబడ్డాడు, దేవుడు ఎలాగ ఆశ్రయించబడ్డాడు చెప్పడానికి కదా వచ్చి చెప్తానయ్యా, నాకు పర్లేదు అని ఆయన అన్నాడు. రా అన్నాడు. మేము ఇంతకుముందు చేస్తాం అంటే నాకు చేసాం కానీ అంత పరిచయం లేదు. నేను కూడా ఆడుతూ పాటు తిరిగేవాడు అంతే, అంతవరకే. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పనిచేసేవాడు ఇప్పుడు కూడా మోసపోడు, దేవుడు పనిచేసేవాడు ఇప్పుడు కూడా ఆకలితో ఉండడం. అరణ్యంలో సింహం పిల్ల ఆకలితో ఉంటాయి కానీ నా పిల్లలు ఎప్పుడు ఆకలితో ఉండడం. ఎప్పుడైతే 3 రోజులు పూటకి భోజనం లేక బతికి ఉన్నాం, ఈరోజు సమృద్ధిగా తింటున్నాం. నా భార్య ఎక్కడ పాస్ పనులు ఆ పనులు పనిచేసి కష్టపడి ఈరోజు ఇస్తారన్న దేవుడు ఇచ్చాడు. ఏ కొదువు లేదు, ఏ బాధ లేదు, చక్కని కూడా ఇచ్చాడు, చక్కగా బ్రతకడానికి ఇచ్చాడు. కూడేసా నా పిల్లలిద్దరు చనిపోయారు. దేవుడు పిల్లలు చనిపోయిన తర్వాత ప్రార్థన చేశాను. ఒక ఆయన వచ్చి అయ్యా నాకంటే కుమారుడు ఉండాలి కదా నా వంశానికి అని ప్రార్థన చేశాను. నిజంగా చెప్తాను, ఇప్పుడు ఉండే పాప నా పాప కాదు. ఒక ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు 3 ఆడపిల్లలు, ఈ పిల్లలు పెంచుకొని అని చెప్పడం జరిగింది. దేవుడు స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా దేవుడు చేసిన కార్యమే. ఆయన నా దగ్గర రావడం ఏంటి, నేను నాకు చెప్పడం, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆయన మనసు మార్చాడు. వచ్చిన తర్వాత ఇలాగ పలాల దిక్కలు ఉంది గాజువాక, వైజాగ్ గాజువాకలో అంటే చిన్న ఇంత ఉంది పాప, చస్తుందో పదిదో తెలియదు. అలాంటి పాపను 9 రోజులు అయ్యింది, 9 రోజులు 8 రోజులు అయ్యింది. అలాంటి పాపను ఇచ్చారు. అలాంటి పాపని ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు. నిజంగా నా బిడ్డలు లేరు, కన్నా బిడ్డలు లేరు, కానీ దేవుడు ఇచ్చిన బిడ్డ. ఇప్పుడు ఆమె నేను కూడా దేవుడు సర్వీస్ చెప్తున్నాడు, మంచి సేవకురాలు చేయాలని ఆలోచన. దేవుడు స్తోత్రం. ఎందుకంటే సేవకురాలు చేసే ఒక సేవకుడికి భర్తగా ఉండాలి, దేవుడి పని చేయాలి నా ఆలోచన. మీ ప్రార్థన కూడా అది జ్ఞాపకం చేసుకోండి. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన దేవుడు సన్నిధిలో చెప్తాడు, ప్రార్థన మాత్రం మర్చిపోకండి. రెండేది యవనస్తులు ఉన్నారు కదా, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఎవరో పిలిచని ఎవరో వస్తారా రోజుగా తాగేదాం, రేపు మర్చిపోదాం, ఎవరు చూస్తున్నారా అంటారు. దేవుడు చూస్తాడు, కంపల్సరీ దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు, చూసి
మనకున్న మన ప్రతిఫలం పొందుకున్న ప్రతిఫలం కూడా మనం పొందుకోలేము. సించులు వేస్తాం కదా, అదే సంచులలో సిలిసించలో వేసిన ఏముంటాయి, ఏమో కలిగిపోతాయి. అలాంటి స్థితిలో నుండి, అప్పులు బాధలో నుండి, భార్యతో నరక వేదల నుండి, నా తాగుడు, సినిమాలు కాడ శిఖాలు కాడ అక్కడ తొంగొని పడుకొని పాసుకేసి దొడ్లో ఎరిగేసి టూసి ఎరిగేసి పాసుకేసేసి రకరకాలుగా వ్యవస్థ బాధ, అలాంటి పడిన వాడిని ఈరోజు దేవుడు మీ మధ్య నిలబెట్టాడంటే ఆయన ప్రేమ. దేవుడి స్తోత్రం. ఆయన ప్రేమను బట్టి ఈరోజు నేను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. నాకు ఎంత ఇచ్చిన పక్కన పెట్టే, కానీ నాకు చాలా సంతోషంగా ఉంటాను. నా ఇరుగు పొరుగు అందరూ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడతాను. వానికి ఏం కావాలి, నేను నా చేసే వృత్తిని బట్టి భార్య భర్తలు గొడవ పెట్టుకుంటారా, వాళ్ళు గొడవ పెట్టుకుంటే వాళ్ళని ఏం చేత తెస్తా, ఆయన కలుపుతారు. కలిపి మాకు భోజనం వండుకుని డబ్బులు లేవంటారు. 500 చేతిలో పెట్టి భోజనం వండుకున్నమ్మా తినండి అని దేవుడి ప్రేమను పెట్టి వాళ్ళు ఇస్తారా పక్కన పెట్టే, నాకు ఇవ్వడం అనవసరం. కానీ వాళ్ళు ఏం చేస్తారు కదా, కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు డబ్బులు తెచ్చిచ్చేస్తారు. వద్దమ్మా పర్లేదు ఇచ్చాను కదా, లేదు ఆ రోజు నువ్వు చెప్పావు విన్నాడు అంటే పొలిటికల్ గా పనిచేస్తాను, భార్య భర్తలు కలుపుతాను, ఎవరు శాతం సహాయం చేస్తాను. కానీ ఏది కూడా లేదన్ను, ఉన్నదంటే ఉంటే సహాయం చేస్తాను, లేదన్ను. ఎందుకంటే దేవుడి ప్రేమ, మన ప్రేమ అనేక మందికి మనం చేసే నడవడం బట్టి కాదు, వారు కూడా చూస్తారు. వాళ్ళు వీడు ఎలా నడుస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని చూస్తారు. చక్కగా నడుస్తున్నాడు రా అని అనుకోవాలి. ఆ వాళ్ళు ఏం చేస్తారంటే మనం పెట్టి వాళ్ళు మారుతారు. ఆ చుట్టుపక్కల అందరూ చాలా మందిని మారారు కూడా, దేవుడి సన్నిధికి తీసుకెళ్ళాను. అది దేవుడి సన్నిధిలో చెప్పినాను, ఎవరి బిడ్డలు మీరు ప్రార్థించండి, దేవుడికి మీ పట్ల అనేకమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నా జీవితంలో జరిగిన కార్యాలు మీ జీవితంలో కూడా జరుగుతాయి. పెద్దవారు, మా తండ్రి లాంటి సమయం వారు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు లాంటి నేను. కానీ నేను చేసే పనిలో చేసే నడవడికలే కాదు, దేవుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దేవుడు నన్ను విస్తారంగా ఆశీర్వదించాడు. ఈ మధ్యకాలంలో ఇక్కడికి వస్తాను, స్వర్ణం పడ్డాను. కానీ ఇలాగే ప్రయాణం చాలాసార్లు కొన్నాను, కొని ఇలా పెట్టుకెళ్తాను ఏళ్ళలో. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నన్ను దీవించాడు. ఆ దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. కానీ నమ్మకం నుండి కోల్పోకూడదు, విశ్వాసం నుండి కోల్పోకూడదు. దేవుడు ఈ కొద్ది మాటలు వెనుకల్లో దీవించిన గాక.